గారు తులసిరాజ్ గారు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా అంటే అప్పుడు మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు. సో అంత పెద్ద మనిషికి ఈ రోజు మనం ఇక్కడ ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇట్స్ వెరీ వెరీ ఆనరబుల్ థింగ్. అండ్ మనం కూడా ఆ పాటలో ఫాలో అవ్వాలి. నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను జస్ట్ 20-30% డిపెండ్. పోయిన సంవత్సరం సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నటువంటి సవితమ్మ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరిపారు. ఆ ఫలితమే ఈరోజు మీ అందరి ఆశీస్సులు, మంచి మనస్సు వలన కురవ కుల బాంధవులందరి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా గాడిలో పెట్టడానికి ఈరోజు బాధ్యతలు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద అందరూ కులస్తులు ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తిని చేసిన తరువాతే వాళ్ళు బ్రాహ్మణులుగా కానీ, క్షత్రులుగా కానీ, రెడ్డిలుగా కానీ, లేదా కమ్మలుగా కానీ, ఇంకోగా బంధువులుగా కానీ, ఇంకోటి కానీ వెళ్ళారే తప్ప కులస్తులతో సంబంధం లేకుండా ఏ ఒక్క ప్రపంచంలో లేదని చెప్పి తెలియజేస్తూ అంత గొప్ప కులస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు అభివృద్ధి తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తే కాదు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న ఒక కులాన్ని, ఒక మతానికి సంబంధించిన దేవుడు యేసుక్రీస్తు కూడా గొర్రెల పంపకంతో పైకి వచ్చిన వాడే, గొర్రెలు మేపి ఒక కులస్తుగా పైకి వచ్చిన వాడని చెప్పి తెలియజేస్తూ, ఆయనే కాదు శ్రీకృష్ణుడు కూడా చెప్పలేదు రావాలంటారు కానీ గొర్రెలు మేపకుండా అయితే వెళ్ళాడు శ్రీకృష్ణుడు కూడా. శ్రీకృష్ణుడు కూడా గొర్రెల సేపు ఉంటాడు, గొర్రెలు కూడా ఆవులు కూడా మేపాడు. అదేవిధంగా బుద్ధుడైనా అంతే, ఎవరైనా అంతే. మొహమ్మద్ ప్రాఫిట్ కూడా గొర్రెల పెంపకం చేసిన తర్వాత ఆయన కూడా ఇదే ప్రాఫిట్ అయ్యారు తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్క మానవుడైనా కూడా మొదటి నుంచి కూడా గొర్రెల పెంపకంతో మొదలయ్యి పంచలంచగా ఎదుగుతూ వచ్చారు. కాబట్టి అందరికీ కుల సోదరి సోదరులతో సంబంధం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు గారికి, అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదే లోకేష్ అన్నగారికి, సవితమ్మ గారికి నాకు ఈ కురబ కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ 537 కర్ణాటక జయంతిని రాష్ట్ర పండుగగా మాకు తీర్మానం చేసి ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురు వాళ్ళ రాష్ట్ర ఎన్డీఏ కుటుంబకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కుప్పం నియోజకవర్గంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో విగ్రహాన్ని స్థాపిస్తే ప్రతి సంవత్సరము ఇక్కడ కర్ణాటక జయంతి జరిపి కురుబుల ఆరాధ్యము గురువు ఈ కర్ణాటక జయంతి ఏ విధంగా అయితే కర్ణాటకలో సెలవు దినంగా ప్రకటించారో మేము అడిగినాము. నెక్స్ట్ ఇయర్కి ప్రకటిస్తామని చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఆ కురుబ కులస్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రతి కుప్పం నియోజకవర్గం దాదాపు 5 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నిటికీ దగ్గర కమ్యూనిటీ బిల్డింగ్లు కట్టి ఆర్థికంగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఫైనాన్షియల్గా కానీ తరఫున కడాపీడి గారు నెక్స్ట్ ఇయర్కి ఈ కర్ణాటక జయంతి ప్రోగ్రామ్కి 2 నుంచి 3 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్రం అంతా ఎక్కడైతే కుటుంబ కులస్తులు ఉన్నారో అక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కన్నడ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మన కుప్పం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో 2 ఎంపీలు, ఒక మినిస్టర్ పోస్ట్ ఇచ్చినారు. అదేవిధంగా దేవేంద్రప్ప గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. కాబట్టి మన రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గంలో కురుబ కులస్తులనే నా శక్తి మేరకు కృషి చేసి అందరినీ ఆర్థికంగా డెవలప్ చేస్తానని తెలియజేస్తున్నాను. జై హింద్.